రాష్ట్ర స్థాయి విద్యా వైజ్ఞానిక శిక్షణా తరగతులు ఏఐఎస్ఎఫ్ కర్నూలులో వేదికైంది. ఈ నేపథ్యంలో పాల్గొనడానికి సిపిఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య వచ్చారు. మనతో మాట్లాడడానికి ప్రస్తుత రాజకీయాల మీద ఆయన ఉన్నారు. సార్ చెప్పండి, ఈరోజు 2 ఏళ్ల పండుగ జరిగింది, 2 సంవత్సరాలు పూర్తయ్యాయి. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం పండుగ చేసుకునేటువంటి వాతావరణం కనిపిస్తుంది. ఎట్లా చూడండి? ఎవరికి పండగ జరిగింది? చంద్రబాబు నాయుడుకి పండగ జరిగింది, పవన్ కళ్యాణ్కి పండగ జరిగింది, లోకేష్ బాబు గారికి పండగ జరిగింది. ప్రజలు అక్కడ పండగ జరిగింది, ప్రజలంతా ఎండగాలిపోతూ ఉన్నారు. ఎగ్జాంపుల్, మీరు రైతాంగాన్నే ఒకసారి తీసుకోండి. రైతులు ఈరోజు కౌలు రైతులు మొదలుకొని అన్ని రకాల రైతాంగం అంతా కూడా తీవ్ర ఇబ్బంది పడుతూ ఉన్నారు. 2 ఏళ్ల క్రితం చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, అన్నదాత సుఖీభావ కింద వ్యవసాయాన్ని సాగు చేసుకోవడానికి 20,000 రూపాయలు ఇస్తామని చెప్పారు. ఒక్క మారు ఇచ్చారు 2 సంవత్సరాల కాలంలో. ఇంకా మిగిలినటువంటిది దాదాపు 10,400 కోట్ల రూపాయలు పెండింగ్లో ఉంది. అలాంటి మెంతా తుఫాను మొదలుకొని అనేక రకాల తుఫాన్లు, కరువు, అదేవిధంగా రకరకాల వచ్చినటువంటి డిజాస్టర్స్ మూలంగా రైతులకు రావాల్సింది 22,246 కోట్ల రూపాయలు పెండింగ్లో ఉంది. ఇంత పెండింగ్లో ఉన్నప్పుడు రైతులు పండగాడు చేసుకున్నారు, వాళ్ళు ఇబ్బంది పడుతూ ఉన్నారు, చచ్చిపోతూ ఉన్నారు, ఆత్మహత్యలు చేసుకున్నారు. కనీసం ఆత్మహత్యలు చేసుకునే వాళ్లకు గత గవర్నమెంట్ 7 లక్షల రూపాయలు డబ్బులైనా ఇచ్చేది. ఈ గవర్నమెంట్ 7 పైసలు కూడా డబ్బులు ఇచ్చినటువంటి పాపాన పోలే. 151 మంది పైచలకు రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. దేశంలో దాదాపు ఈ 12 సంవత్సరాల కాలంలో దాదాపు 1,42,000 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. ఈ రాష్ట్రంలో ఇప్పటికే ఈ 2 సంవత్సరాల్లో 151 మంది చచ్చిపోయారు. రోజుకు 31 మంది రైతులు ఆత్మహత్య చేసుకుంటూనే ఉన్నారు. ఇంకా పండగ అంటే ఎక్కడి నుంచి వచ్చా? రైతులకు పండగ లేకపోయి, వ్యవసాయ కార్మికులకు కూలీ రేట్లు లేకపోయి, కూలీ లేకపోయి. ఈరోజు జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి పేరు మార్చి దానికి దినాలు పెంచామని చెప్పారు తప్ప అక్కడ బడ్జెట్ తగ్గించిరి. మీ దగ్గర బడ్జెటే లేకపోయా? కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ మిమ్మల్ని 40% కట్టమండ్రి, వాళ్ళు 60% అండ్రి. మీరు కట్టగలిగే పరిస్థితి లేదు. ఈరోజు వ్యవసాయ కార్మికులకు వాళ్ళు ఏం పని చేయాలి, ఎప్పుడు పని చేయాలి, ఏంది అనేది ఒక హక్కుగా ఉండే గతంలో. ఈరోజు ఆ హక్కు పోయి తువ్వలు పట్టుకొని ఇక్కడ జోలు పట్టుకొని అడుక్కునే పరిస్థితి తీసుకొని వచ్చారు. వ్యవసాయ కార్మిక జీవితాల్లో వెలిగే లేకపోయి, పోనీ కార్మిక వర్గం అయినా సరే వాళ్ళు కష్టపడి పని చేసుకుంటే వాళ్ళకన్నా పండగ ఉందంటే ఈరోజు భవన నిర్మాణ కార్మికుల దగ్గర నుంచి మొదలు పెడితే స్కీమ్ వర్కర్ల వరకు అన్ని రకాల కార్మిక వర్గం తీవ్రమైన ఆవేదన చెందుతూ ఉన్నారు. ఆశాలకు డబ్బులు ఇస్తామండ్రి, అంగన్వాడీలకు డబ్బులు ఇస్తామండ్రి, మిడ్ డే మీల్స్కు డబ్బులు ఇస్తామండ్రి, అదేవిధంగా రకరకాలైనటువంటి స్వీపర్స్కి కూడా డబ్బులు ఇచ్చేటువంటి పరిస్థితి లేకపోయా. అక్కడ గురుకులాల్లో పనిచేసే వాళ్ళకు 7 మాసాల కాలంగా డబ్బులే లేదు, జీతాలే ఇవ్వలే. ఇంక మరి పండగ ఎక్కడ చేసుకుండ్రి? కాబట్టి కార్మిక వర్గం ఆవేదన చెందుతూ ఉంది, రైతులు ఆవేదన చెందుతున్నారు, వ్యవసాయ కార్మికులు ఆవేదన చెందుతున్నారు. పైగా విద్యార్థులు ఏమైనా సక్రమంగా కాలేజీలు పోయి చదువుకోవడానికి అవకాశం ఉందంటే వాళ్ళకు కూడా దాదాపు 1,200 కోట్ల పైచీలకు ఈరోజు ఫీజు రియంబర్స్మెంట్ పెండింగ్లో ఉంది. వాళ్ళకు సర్టిఫికెట్లు కావాలంటే డబ్బులు కడితే తప్ప బయటికి సర్టిఫికెట్ ఇచ్చే పరిస్థితి లేదు. వాళ్ళ ఒకవైపున పోనీ నిరుద్యోగులకు ఏమైనా మీరు చెప్పినటువంటి క్వాంటమ్ వ్యాలీలు ఒకవైపు నుంచి, గూగుల్ డేటా సెంటర్లు ఒకవైపు నుంచి, మొత్తం ఫార్చ్యూన్ 500 కంపెనీస్ ఒకవైపు నుంచి అన్నీ వచ్చి మొత్తం రాష్ట్రంలో డంపు చేశారని చెప్పి అలా భావిస్తే కూడా ఈరోజు సంవత్సరానికి 5 లక్షల మందికి 4 లక్షల మందికి ఉద్యోగాలు ఇస్తామండ్రి. 4 లక్షల మంది కంటే ఇప్పటికి 8 లక్షల మందికి ఉద్యోగాలు ఇవ్వాలి. ఎన్ని లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చారో లెక్కలు ప్రకటించండి. ఉద్యోగాలు లేవు, ఉపాధి అవకాశాలు లేవు, ఏమి చెప్పినటువంటి వాగ్దానం నెరవేరినటువంటి పరిస్థితి. నిరుద్యోగ సమస్యలో కొట్టుమిట్టాడుతున్నటువంటి స్థితి ఈరోజు కనిపిస్తూ ఉంది. అంటే మనం చూస్తున్నాం, సముద్ర తీర ప్రాంతాల్లో పర్యాటకంగా అభివృద్ధి చేస్తాం, అక్కడ వైన్ షాపులు అందుబాటులో పెడతామని చెప్పడాన్ని ఎంపీ భరత్ చెప్పడం ఎట్లా చూడాలి? అవును, ఎంపీ భరత్ గారు మేము అదే చెప్తున్నాం. ఎంపీ భరత్ గారిని ఇక్కడ సముద్ర తీరంలో పెడితేనే ఆదాయం రాదు రాష్ట్ర ప్రభుత్వానికి. మీరు కాలేజీల్లో కూడా పెట్టండి. పెద్ద పెద్ద కాలేజీల్లో 1000 మంది ఉన్నటువంటి కాలేజీలో ఒక బీర్ షాపు, ఒక బార్ షాపు, 2,000 మంది ఉన్నటువంటి ఒక కాలేజీ క్యాంపస్లో ఒక 2 బీర్ షాపులు, 2 బార్ షాపులు పెట్టేసి అక్కడ బాగా తాగితే ఇన్సెంటివ్స్ కూడా ప్రకటిస్తామంటే అప్పుడు 2 తాగే వాళ్ళు 4 తాగుతారు. అప్పుడు ప్రభుత్వానికి కూడా ఆదాయం వస్తుంది. కాబట్టి ఇలాంటి పథకం ఉంటే రాష్ట్రానికి ఆదాయం వచ్చేది ఏదైనా ఉంటే ఆలోచించమని చెప్పి మేము కూడా చెప్తున్నాం. ఎందుకంటే పాపం ఇబ్బంది పడుతూ ఉన్నారు. 3
విమానాల్లో తిరగాలంటే ఒకవైపున పవన్ కళ్యాణ్, ఓవైపున లోకేష్ బాబు, ఇంకోవైపున చంద్రబాబు నాయుడు గారు ఓవైపున ఖర్చులు తగ్గించామని చెప్తూనే ఇంకోవైపున పాపం తగ్గించుకుంటూ 3 విమానాల్లో తిరుగుతున్నారు. కాబట్టి రేపు పొద్దున ఇబ్బంది అవుతుంది. వీళ్ళు తాగితే కదా రాజధానికి ఖజానా వచ్చేది, అప్పుడు కదా వాళ్ళు 3 విమానాల్లో ఇంకా బాగా తిరిగేది. కాబట్టి అవసరమే లేని చోటికి సింగపూర్ లాంటి ప్రాంతాలు పోయి అధ్యయనం చేస్తారు. ఎన్నిసార్లు అధ్యయనం చేస్తారు, ఏం చేశారు? అధ్యయనాల మీద అధ్యయనాలు. కాబట్టి ఆడ ఇచ్చి బార్ షాపులు, బీర్ షాపులు బీచ్ల్లో తెరిస్తే ఇప్పటికీ ఉండే బార్ షాపులు, బీర్ షాపులే సరిపోలేదా? మీ వాళ్ళు 10%, 20%, 30% ఆ వైన్ షాపుల దగ్గర నుంచి తీసుకునేటువంటి కమిషన్లు సరిపోలేదా? ఇంకా ఎక్కువ తెరిచి ఇంకా ఎక్కువ కమిషన్లు మీ వాళ్ళకి కావాలని చెప్పి ఏమన్నా భావిస్తున్నారా? కాబట్టి తెరవాల్సింది బార్ షాపులు, బీర్ షాపులు కాదు, బీచ్ల్లో తెరవాల్సింది రకరకాలైన ఆదాయాన్ని పెంచుకోవడానికి ప్రత్యామ్నాయ మార్గాలు ఎతకాలి. ప్రజా ఆరోగ్యాన్ని గుల్ల చేసి, ప్రజల ఆస్తులను విధ్వంసం చేసి, కుటుంబ వ్యవస్థను సర్వనాశనం చేసి, పెళ్ళాము మొగుడు కొట్టుకునేటువంటి తాగి తందనాలనేటువంటి ఈ బాపత్తో ఆదాయాన్ని పెంచుతామంటే సిగ్గు ఉండాలి చెప్పే వాళ్ళకైనా. లాకప్ డేట్ జరిగిందని చెప్పేసి ఒకవైపు ప్రతిపక్షం గగ్గోలు చేస్తూ ఉంటే, అధికార పక్షం సంబంధించినటువంటి కూటమిలో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ పార్టీకి మాత్రం కేవలం కుల రాజకీయాలు చేస్తుంది, కాపు రాజకీయాలు చేస్తుంది అనే దాన్ని విమర్శలు ఎట్లా చూడాలంటే? ప్రతిపక్షం గగ్గోలు చేస్తుందో లేదో మాకు తెలియదు, కానీ సాయి కృష్ణ అనేటువంటి వ్యక్తిని లాకప్ డెత్ చేసిన తర్వాత మొట్టమొదటిసారిగా ఈ రాష్ట్రంలో సిపిఐగా మేమే దాన్ని ప్రశ్నించాం. మా దృష్టికి వచ్చిన వెంటనే ముఖ్యమంత్రి గారికి, డీజీపీ గారికి, హోమ్ మినిస్టర్ గారికి వివరంగా మేము లేఖ రాసి దీనిపైన స్పందించమని చెప్పి కోరాం. అంతే తప్ప దీనికి గగ్గోలు పెట్టారు కాదు. వాస్తవం జరిగిందా లేదా అనేటువంటిది ప్రధానమైనటువంటిది. అక్కడ సిఐ నాగరాజు గారు చట్టాన్ని తన చేతిలోకి తీసుకొని విచక్షణారహితంగా కొట్టడం మూలంగానే అతను చచ్చిపోయాడు. చచ్చిపోయినటువంటి శవాన్ని కూడా అప్పగించలేదు. కనీసం బూడిదైనా ఇవ్వమని చెప్పి వాళ్ళ తల్లిదండ్రులు అడిగారు, అది కూడా ఇవ్వలేదు. దాన్ని అడిగితే దాన్ని కుల రాజకీయం అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు ఎట్లా మాట్లాడతారు? కుల రాజకీయాలు చేసేది మీరు, కులాలతో మాట్లాడేది మీరు, కులాన్ని రెచ్చగొట్టేది మీరు. అట్లీస్ట్ కులాన్ని నమ్మింటే మీరు ఆ కులంలో అయినా మీరు నన్ను గెలిపించాల్సింది కదా అని చెప్పి మాట్లాడింది మీరు. మేము అబద్ధాలు చెప్పినా గూగుల్ తల్లి అబద్ధం చెప్పారు కదా. ఒకసారి గూగుల్ తల్లి లేకపోయి పవన్ కళ్యాణ్ గారు కులం గురించి ఏం మాట్లాడినని చెప్పితే రకరకాల వీడియోలు వస్తాయి కదా. కాబట్టి గుడ్డ కాల్చి ఇతరుల ముఖాన వేయడం కాదు కావాల్సింది, మనం ఏం చేస్తున్నాం అనేటువంటిది జనం అంతా కూడా గమనిస్తున్నారు. దీనికి కులం కాదు, చచ్చిపోయాడా లేదా, చంపబడ్డా లేదా, చంపబడ్డాడు కాబట్టి అతను ఏ కులము ఏదో సంబంధం లేదు. దాన్ని వాస్తవాలు బయటికి వెలికి తీయమని అడగడంలో తప్పేముంది? పవన్ కళ్యాణ్ అంత మాత్రాన ఆయన ఏమన్నా ఐఎస్ఐ మార్కా, ఈ రాష్ట్రానికి శిలాశాసనమా? వారు చెప్పింది ఏమైనా కూడా శిలాక్షరాల అశోక చక్రంతో ముద్రేశారా? ఆయన డిప్యూటీ ముఖ్యమంత్రి అంతే తప్ప, ఆయన డిప్యూటీ ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వాడు కానీ అంతే తప్ప మొత్తం ప్రజల యొక్క ఆలోచనలంతటికీ ఆయన ఆలంబనంగా నిలుస్తారంటే అది అంగీకరించేది కాదు. ఖచ్చితంగా లాకప్ డెత్ జరిగింది. సాయి కృష్ణను పోలీసులు చంపారు, ఇది వాస్తవం. ఇది హైకోర్టు కూడా నిర్ధారించాల్సిన అవసరం ఉంది. మరి ఏమీ లేకపోతే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఎందుకు పిలిచి వాళ్ళ అమ్మగారిని పిలిచి ఎందుకు మాట్లాడినట్టు? కాబట్టి తప్పును మూచిపెడితే ముగిపోయేది కాదు. ఇక్కడ కర్నూలు జిల్లాలో గంగమ్మను లాకప్ డెత్ చేశారు, ఒక దళితురాలు. అక్కడ ఒక అతన్ని మన క్రాంతి కుమార్ను లాకప్ డెత్, అతను లాకప్లో వేసి చంపుతారనే ఉద్దేశం అతనే ఆత్మహత్య చేసుకున్నాడు. అతను ఒక దళితుడు. మరి ఇక్కడ కులం రాలేదే, దళితుడు అని పేరు రాలేదే. ఆడ మాత్రం అంటే గుమ్మడికాయలు దొంగ ఎవరంటే భుజాలు తొడుక్కుంటే ఇట్లాంటివే ఉంటాయి. అంటే మనం చూస్తూ ఉన్నాము ఈ రామ మందిరంలో జరిగినటువంటి అవినీతిని, అక్కడ జరిగినటువంటి అక్రమాలను ఎట్లా చూడాలని? ఖచ్చితంగా రామ మందిరంలో జరిగినటువంటి అవినీతి కానీ, దొంగతనం కానీ ఇది భారతీయ జనతా పార్టీ, ఆర్ఎస్ఎస్, విహెచ్పి, బజరంగ దళ్ కలిసి కూడబలుకొని చేసినటువంటి దొంగతనం తప్ప వేరొకరికి ఆస్కారమే లేదు. ఎందుకంటే సాక్షాత్తు ప్రధానమంత్రి గారే ఆ యొక్క రామాలయ ట్రస్టుకు సంబంధించి ఆరంభారం మోసి అక్కడ నియామకం చేపట్టింది ఆయనే. కాబట్టి మరి దొంగతనానికి సంబంధించిన దాంట్లో కూడా వారికి కూడా సమాచారం ఉండవచ్చు అనే దాంట్లో మేము భావిస్తున్నాం. ముందు నిగ్గు తేల్చు, దానికి సంబంధించి బయట పెట్టు, అంతే తప్ప. అదేవిధంగా పిఎం స్కేర్ ఉంది, ఇప్పుడైనా లెక్కలు చెప్పు జాతికి.
భారతదేశానికి భారతదేశ ప్రజానికానికి ఎన్ని వేల కోట్లు కరోనా దగ్గర నుంచి ఎంత వచ్చిందో ఇప్పటికైనా చెప్పు. ఎంత వచ్చింది దానికి ఇంతవరకు లెక్కలు లేవు. కోట్ల రూపాయలు డబ్బులు వచ్చింది, ఏమైపోయినా తెలియదు. ఇప్పుడు ఇన్ఫ్లేషన్తో శిలాన్యాస సందర్భంగా వచ్చినటువంటి డబ్బులు 1400 కోట్లు. ఆ 1400 కోట్లను ఈరోజు ఏఐతో ఇన్ఫ్లేషన్ చర్చిస్తే 1,67,000 కోట్ల రూపాయలు డబ్బులు అవుతుందని చెప్పేసి లెక్కలు చెప్తా అంటే ఆ డబ్బులన్నీ బీజేపీ పార్టీకి పోయినాయి, ఆ డబ్బులన్నీ ఆర్ఎస్ఎస్ కార్యక్రమాలు పోయినాయి, ఆ డబ్బులన్నీ విహెచ్పికి పోయినాయి. లేదని చెప్తే నువ్వు లెక్కలు చెప్పు. నువ్వు లెక్కలు చెప్పకుండా ఇది హిందూ ధర్మానికి నష్టం జరుగుతూ ఉంది, హిందూ ధర్మం పైన దాడి అంటే మేము కూడా హిందువులమే, మేము కూడా శ్రీరామచంద్రుని పూజిస్తాం. నువ్వు ఒక్కడవే కాదు, నరేంద్ర మోడీ పుట్టక ముందు, యోగి ఆదిత్యనాథ్ పుట్టక ముందు, బీజేపీ దేశంలో పుట్టక ముందు ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజలు శ్రీరామచంద్రుని ఆరాధించే వాళ్ళు. నువ్వే వచ్చి మాకు బొట్టు పెట్టి శ్రీరామచంద్రునికి మేమే వారసులమని చెప్పి నువ్వు చెప్పుకోవడం తప్ప నువ్వు ఇది అది చెప్పుకోవడం అంటే ఇదో ఇట్లాంటి దొంగతనాలు చేసుకోవడం కోసం నువ్వు చేసిన తప్పులను కప్పించుకోవడానికి దేవుణ్ణి అడ్డం పెట్టుకొని బయటపడడం కోసం తప్ప రెండోదిగా అది కాదంటే ఈ దేశానికి ఈ దేశ ప్రజలకు లెక్క చెప్పు. అంటే లడ్డూలో జరిగే కల్తీ జరిగినప్పుడు మాట్లాడినటువంటి కూటమి ప్రభుత్వం ఎందుకు ఇంత దేశంలో అందరూ కూడా పవిత్రంగా భావించేటువంటి శ్రీరామచంద్రుడు యొక్క అంటే దేవాలయాల్లోని అక్రమాలు జరగడాన్ని ఏ ఒక్కరు మాట్లాడలేని పరిస్థితి. అంటే పవన్ కళ్యాణ్ మాట్లాడలేదంటే బహుశా మాకున్నటువంటి జనంలో అక్కడక్కడ చర్చ జరిగేటువంటి దాని ప్రకారము ఆయనకు కూడా ఎన్నికల నిధి కింద అప్పుడు అమిత్ షా గారు నరేంద్ర మోడీ గారు త్రూ ఒరిస్సా బార్డర్ నుంచి డబ్బులు పంపించారని చెప్పేసి జనంలో ఒక చర్చ జరుగుతూ ఉంది. మరి అందుకని చెప్పేసి ఏమన్నా మాట్లాడలేదేమో, లేకపోతే 1,00,000 లడ్డూలు కల్తీ జరిగినట్టు అక్కడికి పోయినాయి, ఆడికి అయోధ్యకు పోయినాయి, అపచారం జరిగిందని చెప్పి మొత్తం గుళ్ళు గోపురాలు కడిగినటువంటి మన పవన్ కళ్యాణ్ గారు ఈరోజు కనీసం ఏం మాట్లాడకపోతే మరి ఇలాంటి అనుమానాలకే దారితీస్తుంది. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడాలి, అవసరమైతే పాదయాత్ర పెట్టాలి, కాదంటే శోభయాత్ర పెట్టాలి, కాదంటే దొల్లుతూ పోయేటువంటి యాత్ర అయినా పెట్టి ప్రజల్లో అవేర్నెస్ తీసుకొని రావాలి. ఆయన తప్ప ఇంకొకరెవరు మాట్లాడేటువంటి పరిస్థితి కూడా, ఎందుకంటే ఆయన ప్రశ్నించడానికే పుట్టేటవాడు కాబట్టి ఆయనే ప్రశ్నించాలి, మేము అందరం వింటాము. మరి ఆయన ప్రశ్నించకపోతే ఇలాంటివన్నీ అడుగుతారు, జనం అంతా అడుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇంకోవైపున చంద్రబాబు నాయుడు అంట, ఇంకా చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ఆయనకి ఇప్పుడేం కనిపించడంలే. ఆయన మొత్తంగా పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు గారికి నరేంద్ర మోడీ గారే ఆయనే విశ్వగురువు, ఆ విశ్వగురువే ఈ రాష్ట్రానికి దిక్కు మొక్కు అని చెప్పేసి ఆయన ఏం చేస్తే ఇక్కడ చేస్తున్నాడు. కాబట్టి ఇంకా చంద్రబాబు నాయుడు గారు కూడా 45 సంవత్సరాల రాజకీయ అనుభవం చంద్రబాబు నాయుడు గారు కూడా వాళ్ళతో మిలాఖత్ అయినాడు కాబట్టి ఏం మాట్లాడలే. లేకపోతే మాట్లాడమని చెప్పండి. దేవుని డబ్బులు కదా, అపచారం కదా, దేవుడు చూస్తా ఊరుకోడు కదా, కావాల్సినటువంటి ఇబ్బంది కలగజేస్తాడు కదా. మీరు మాట్లాడకపోతే మీకు కూడా అలాంటి ఇబ్బంది కలుగుతుందేమో ఆలోచించమని చెప్పి అట్లాంటి ఇబ్బంది మీకు కలగకుండా మాట్లాడమని కోరుతాను. అంటే మనం ఒకవైపు చూసాం, మన గతంలో చంద్రబాబు నాయుడు విద్యార్థులకి రాజకీయాలు అవసరం లేదు అన్నారు. అయితే ఈరోజు మంత్రిగా విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి లోకేష్ మాత్రం విద్యార్థులు రాజకీయాలకు రావాలి అంటారు. ఈ భిన్న అభిప్రాయాలను ఎట్లా చూడాలి? నేనైతే నిర్ద్వందంగా చెప్తా ఉన్నా, రాజకీయాల్లో నాకు ఇష్టం ఉన్నా లేకపోయినా నా వ్యక్తిగత సంబంధంతో ఇష్టం లేకుండా ఇమ్మీడియట్గా లోకేష్ బాబును ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి చేయాలని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారిని ఈ టర్ములోనే కోరుతా ఉన్నా. ఎందుకంటే మీరెటు విద్యార్థి రాజకీయాలను ఇనప్పాలం వేసి ఉక్కుపాలం వేసి అనగదొక్కి విద్యార్థులకు రాజకీయాలు లేకుండా వ్యాపారస్తులను, వాణిజ్యవేత్తలను, వ్యాపార సామ్రాజ్యాన్ని, కొంతమందిని మాఫియాలందరినీ పెంచి పోషించావు. కనీసం స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో చదువుకున్నాడు కాబట్టి లోకేష్ బాబు గారు విద్యార్థులకు రాజకీయాలు అవసరం అని చెప్పి ఒక ఆశావాద దృక్పథంతో చెప్పారు. కాబట్టి మీరు తగ్గి వారికి ముఖ్యమంత్రి పదవి ఇస్తే విద్యార్థి రాజకీయాలు అన్నటువంటి బయలుదేరి మళ్ళీ విద్యార్థి ఎన్నికలు జరిగితే మళ్ళీ విలువలతో కూడినటువంటి ఒక ప్రశ్నించేటువంటి ఒక చైతన్యమైన సమాజానికి దర్పణం పట్టేదానికి ఆస్కారం ఉంటుంది. మేము కూడా డిమాండ్ చేస్తున్నాం లోకేష్ బాబు గారికి ఈ విషయంలో 100కి 1000 సార్లు సపోర్ట్ చేస్తున్నాం. మీరు విద్యార్థి ఎన్నికలకు ఈ అకాడమిక్ ఇయర్లోనే జీవో జారీ చేయండి, ఎన్నికలు పెట్టండి. విద్యార్థులంతా కూడా 1000 నోళ్లతో మిమ్మల్ని పొగడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ఫైనల్గా ఏం చెప్పదలుచుకున్నారు ఈ కూటమి ప్రభుత్వం? కూటమి ప్రభుత్వం పట్ల ప్రజల్లో తీవ్రమైనటువంటి వ్యతిరేకత పెరుగుతూ ఉంది. మీరు పెట్టే పప్పులు బెల్లాలతో ప్రజలకు ఒరిగిందేమీ లేదని చెప్పి భావిస్తూ ఉన్నారు.
ఒకవైపున సంక్షేమ పథకాల పేరుతో మీరు కడుపులేకి తిండి పెడుతున్నామని చెప్పి మీరు ఒకవైపున చెబుతూనే ఇంకొక వైపున కడుపులేకి కత్తులు దూసి వారి పేగులను పన్నుల రూపంలో బయటికి తీస్తున్నారని ప్రజల్లో ఒక ఆందోళన చెందుతూ ఉన్నారు. విద్యుత్ ఛార్జీల దగ్గర నుంచి, బస్ ఛార్జీల దగ్గర నుంచి, ప్రభుత్వం ఆర్టీసీ బస్సులను ప్రైవేటీకరణ చేయడం దగ్గర నుంచి, అదేవిధంగా లక్షల కోట్ల రూపాయలు విలువ చేసే ప్రభుత్వ ఆస్తులను కార్పొరేట్ వ్యక్తులకు శక్తులకు కట్టబెట్టే దగ్గర నుంచి, అటు వ్యవసాయ రంగాన్ని గురించి నిర్లక్ష్యం చేసిన దగ్గర నుంచి, వ్యవసాయ కార్మికులు పనిలేని దాని దగ్గర నుంచి, నిరుద్యోగుల యొక్క ఆవేదనకు మీరు దర్పణం పట్టలేదనేటువంటి అంశాల్లో నుంచి తీవ్రమైనటువంటి సెగలు పొగలై కక్కుతూ మీ ప్రభుత్వం పైన వ్యతిరేకత పెరుగుతూ ఉంది. కాబట్టి మీరు పత్రికల్లో టీవీల్లో చెప్పినంత వేగమైనటువంటి అభివృద్ధి ఆచరణలో జరగలేదని చెప్పి ప్రజలు భావిస్తూ ఉన్నారు. కాబట్టి ఈ నేపథ్యంలో కూటమి ప్రభుత్వం సక్సెస్ కాలేదు. 2 సంవత్సరాల పండగ మీరు జరుపుకోవడానికి, మీరు బాకాలు ఉదుకోవడానికి బాగానే ఉందప్ప వాస్తవ రూపంలో కింద అలాంటి పరిస్థితి లేదు. దీన్ని చంద్రబాబు నాయుడు గారు గమనించమని చెప్పి కోరుతా ఉన్నాం. కూటమి ప్రభుత్వం మీద ప్రజల్లో వ్యతిరేకత ఉంది, దీన్ని సరి చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అయితే లోకేష్ విద్యార్థులు రాజకీయాలకు రావాలి అని చెప్పడానికి మేము స్వాగతిస్తున్నాం. ధైర్యం ఉంటే తప్పనిసరిగా విద్యార్థి సంఘాలకు ఎన్నికలు నిర్వహించాలని చెప్పేటువంటి పరిస్థితి. వీడియో చంద్రశేఖర్తో హుసేన్ ఆర్టీవీ కర్నూలు.